రెండవ శ్లోకంలో రెండో పాదం శిపివిష్టో అంబికానాథః, రెండు కలిపితే శిపివిష్టోంబికానాథః, శిపివిష్టోంబికానాథష్, శిపివిష్టోంబికానాథష్, శిపివిష్టోంబికానాథష్. 5 సార్లు శిపివిష్టోంబికానాథష్, 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 శిపివిష్టోంబికానాథష్. తర్వాత పదం శ్రీకంఠో, ఠా మహాప్రాణం, శ్రీకంఠో, శ్రీకంఠో, భక్తవత్సలః, 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 భక్తవత్సలః కలిపి శ్రీకంఠో భక్తవత్సలః. 5 సార్లు శ్రీకంఠో భక్తవత్సలః, శ్రీకంఠో భక్తవత్సలః, శ్రీకంఠో భక్తవత్సలః, శ్రీకంఠో భక్తవత్సలః. ఇప్పుడు మొత్తం పంక్తి మొత్తం కలిపి శిపివిష్టోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః, శిపివిష్టోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః, శిపివిష్టోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః, శిపివిష్టోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః, శిపివిష్టోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః.